పాదయాత్ర చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే సంపూర్ణమైనటువంటి మద్య నిషేధం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేరకు ప్రభుత్వ చట్టం చేశారు, ఫైల్ మీద సంతకం పెట్టారు. తిరిగి 2024 ఎన్నికల్లో మద్యాన్ని నిషేధించే మద్యం షాపులు లేకుండానే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతాను అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ అందరి మనసుల్లో ఉంది. కానీ ఏం జరిగింది? 2021 నుంచి ఈ మద్య నిషేధం అనేది వదిలేసి మద్య నియంత్రణ అనేటటువంటి మాట చెప్పడం ప్రారంభించారు. వాస్తవానికి జీవో చేసినప్పుడు జీవోలో చెప్పినటువంటిది ఏమిటి అంటే, ఈ మద్యపానం అనేటటువంటిది సంసారాలను నాశనం చేస్తుంది, మానవ సంబంధాలని విచ్ఛిన్నం చేస్తుంది, ఇది మానవ సమాజానికి ఆటంకము, అభివృద్ధి నిరోధకము, దీన్ని ఏమైనా సరే లేకుండా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి హామీ, అలాగే చేసినటువంటి చట్టాన్ని పక్కన పెట్టేసి కోవిడ్ కాలంలో 3 నెలల పాటు మద్యం షాపులు బంద్ అయ్యాయి. ఆ సమయంలో అత్యధిక శాతం మంది మద్యం మానేశారు. అక్కడో ఎక్కడో దొంగచాటుగా, అది కూడా అధికార పక్షం యొక్క మద్దతుతో మాత్రమే అమ్మకాలు జరిగినటువంటి పరిస్థితి. ఈ మద్యం లేకుండా మా సంసారాలు బాగున్నాయని కోవిడ్ కాలంలో తిరిగి మద్యం షాపులు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మహిళలు చాలా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. మద్యం కాదు, మాకు కావాల్సింది రేషను అని చెప్పేసి. అయినా పెడచెవిని పెట్టింది జగన్ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. స్కూల్స్, పాఠశాలలు తెరవడానికి, అలాగే ఆసుపత్రులు తెరవడానికి లేనటువంటి అనుమతులు మద్యం షాపులు తెరవడానికి ఇచ్చారు. మళ్ళీ తిరిగి భారీగా మద్యం షాపులు పెట్టారు. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం 20% షాపుల్ని రద్దు చేసింది. అలాగే కోవిడ్ కాలంలో తిరిగి తెరిచేటప్పుడు ఆనాటి కాలానికి లెక్కేసి 11% షాపులు, మొత్తం టోటల్ 31% షాపుల్ని రద్దు చేసింది. కానీ తర్వాత కాలంలో మొదట్లో బెల్ట్ షాపులను అరికట్టినటువంటి ప్రభుత్వం ఆ తర్వాతకు వచ్చేటప్పటికి బెల్ట్ షాపుల్ని ఈరోజు విచ్చలవిడిగా అమ్మేసింది. వాటిని అధికార పక్షం యొక్క నాయకుల మద్దతుతోనే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. గ్రామాల్లో 10 చోట్ల 20 చోట్ల ఏ బడ్డీ షాపుకు వెళ్ళినా మద్యం దొరుకుతుందనేటటువంటిది చెప్తున్నారు. అలాగే ఇళ్లల్లో కూడా వాళ్ళ సహకారంతో, వాళ్ళ అండతో మద్యం అమ్ముతా ఉన్నారు. గ్రామాల్లో మహిళలు వెళ్ళి మహిళా పోలీస్ అధికారికి, సచివాలయాలకు, అలాగే పోలీసులకి చెప్తా ఉన్నారు, అయ్యా ఈ మద్యం మూలంగా మేము చాలా బాధలు పడుతున్నామని. వాస్తవంగా ఎవరైతే అలా కంప్లైంట్ చేస్తున్నారో ఆ కంప్లైంట్ చేస్తున్నటువంటి మహిళల మీద ఈ అమ్మించేటటువంటి వాళ్ళు ప్రభుత్వం అండతో దాడి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈరోజు మహిళలందరూ ప్రశ్నిస్తున్నారు, ఈ మద్యాన్ని నిలిపివేస్తారా, ఆపివేస్తారా, లేదా మీరేమి చెప్పబోతున్నారు, ఈ ఎన్నికల్లో ఏం అమలు చేయబోతా ఉన్నారు అనేది.